కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ పూలే విగ్రహం వద్ద కొమరవాసు జోగి అప్పారావు అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్యానంను ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి, మునగ చెట్లు నరకటం వల్ల వాటిపై ఆధారపడి తరతరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న వేలాది మంది జీవనానికి ముప్పు ఏర్పడుతుందని అన్నారు. అంతేకాదు పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఈ కార్యక్రమంలో డి గోవిందరావు, చాపర వెంకటరమణ, వంకల మాధవరావు, తామడ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ వద్దే వద్దు. ఇవాళ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. ముందుగా అక్కడ రైతాంగానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పోరాట కమిటీ అధ్యక్షులు మిత్రుడు కొమరవాసుకి పూలదండ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు గారు వేయవలసిందిగా కోరుతున్నాం. దండేసి ప్రారంభిస్తారు. తులసయ్య గారికి దండేస్తారు. అలాగే సిపిఎంఎల్ లక్ష్మణ్ గారుకి పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దానేశాన్ని వేయాల్సిందిగా కోరుతున్నాం. ఐఎఫ్టియు జిల్లా నాయకులు కమ్రేడ్ కృష్ణవేణి గారు.